నమస్కారం. రెయిన్బో హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం. పవర్డ్ బై స్టార్ హాస్పిటల్. ఇండియా విల్ బికమ్ ఏ క్యాపిటల్ ఆఫ్ డయాబెటీస్. ఈ మాటలు నిజం కావడానికి ఇంకా ఎంతో కాలం పట్టదనిపిస్తోంది. ఎందుకంటే ఇవాళ మనలో చాలామందికి షుగర్ లెవెల్స్ 100కు పైగానే ఉంటున్నాయి. అంటే వీళ్ళందరూ దాదాపుగా షుగర్ బారిన పడడానికి సిద్ధంగా ఉన్నవాళ్లే. షుగర్ లెవెల్స్ 100ను దాటి 120 దిశగా దూసుకెళ్తుంటే దాన్ని డాక్టర్లు ప్రీ డయాబెటీస్ దశగా పిలుస్తారు. వాడుకలో మనం ముందస్తు మధుమేహం అని చెప్పుకోవచ్చు. కనీసం ఈ దశలోనైనా జాగ్రత్త పడితే ముందస్తు మధుమేహం పూర్తి స్థాయి షుగర్ జబ్బుగా మారకుండా నివారించుకోవచ్చు. ముందస్తు మధుమేహానికి అడ్డుకట్ట వేసే మార్గాల గురించి ఇప్పుడు చూద్దాం. మధుమేహం స్వతహాగా వ్యాధి కాదు, కానీ మరెన్నో వ్యాధుల్ని తెచ్చిపెట్టే ఒక రుగ్మత. మధుమేహాన్ని నిర్లక్ష్యం చేస్తే కాలి పాదాల నుంచి కళ్ల దాకా అనేక అవయవాల్ని చాప కింద నీరులా కబళించేస్తుంది. అందుకే అసలు మధుమేహం రాకుండానే చూసుకోవటం ఉత్తమం. అలాగే మధుమేహం వచ్చే ప్రమాదాన్ని తెలుసుకునే దశ కూడా ఒకటుంది. అదే ప్రీ డయాబెటిక్ దశ. సాధారణంగా మనం 8 గంటల పాటు ఏమీ తినకుండా షుగర్ టెస్ట్ చేయించుకుంటే 70 నుంచి 100 మిల్లీగ్రాములు ఉంటే అది సాధారణం. 100 మిల్లీగ్రాములు దాటితే ప్రీ డయాబెటీస్ కిందకు వస్తుంది. 125 దాటితే మధుమేహం ఉన్నట్లు. అలాగే భోజనం చేసిన 2 గంటల తర్వాత షుగర్ టెస్ట్ చేయిస్తే 140 మిల్లీగ్రాములకు తక్కువగా ఉంటే సాధారణం. అలాగాక 140 నుండి 199 మిల్లీగ్రాముల మధ్య ఉంటే ప్రీ డయాబెటిక్ దశ. ఇక 200 మిల్లీగ్రాములు దాటితే మధుమేహం ఉన్నట్లే. అలాగే ర్యాండమ్ బ్లడ్ షుగర్ 140 దాటినా కూడా ప్రీ డయాబెటిక్ దశగా పరిగణిస్తారు. ప్రీ డయాబెటీస్ అనేది డయాబెటీస్లో ఒక స్టేజ్ అంటామండి. అంటే ప్రతి డయాబెటిక్ వాళ్ళలో నార్మల్ నుంచి ప్రీ డయాబెటీస్కి వెళ్తుందండి, ప్రీ డయాబెటీస్ నుంచి డయాబెటీస్కి వెళ్తుంది. ఎందుకంటే ఈ ప్రీ డయాబెటీస్ అనే డయాగ్నోసిస్ ఏంటండి, రక్తంలో మన షుగర్ మోతాదు. డయాబెటీస్ కూడా మనం బ్లడ్లోనే ఎస్టిమేట్ చేసి అంటాం మీకు డయాబెటీస్ ఉందనేది. సో ఇదే పరంపరలో ప్రీ డయాబెటీస్ని ఇంపైర్డ్ ఫాస్టింగ్ గ్లూకోజ్, ఇంపైర్డ్ గ్లూకోజ్ టాలరెన్స్ అనేది పదాలు వాడమంటారు మమ్మల్ని. 2 రకాలు ప్రీ డయాబెటీస్ ఉన్నాయండి. ఒకటి ఫాస్టింగ్, అంటే దీనికి ఖచ్చితంగా కొన్ని మనం ఫాలో అవి బ్లడ్ తీసుకోవాలన్నమాట. అంటే 8 నుంచి 10 గంటల ఓవర్ నైట్ ఫాస్టింగ్ చేసిన తర్వాత ఫాస్టింగ్ ప్లాస్మా గ్లూకోజ్ అంటామండి. అది 100 నుంచి 125 వరకు ఉంటే ఇంపైర్డ్ ఫాస్టింగ్ గ్లూకోజ్ ఆర్ ప్రీ డయాబెటిక్ కండిషన్. ఇంకోటి ఇంపైర్డ్ గ్లూకోజ్ టాలరెన్స్ ఆర్ ఐజిటి. ఇది ఏంటంటే 10 గంటల ఫాస్టింగ్ తర్వాత 75 గ్రామ్స్ గ్లూకోజ్ ఇచ్చి 2 అవర్స్కి కరెక్ట్గా తీస్తే 140 నుంచి 199 లోపల ఉన్నప్పుడు దీన్ని ఇంపైర్డ్ గ్లూకోజ్ టాలరెన్స్ ఆర్ ఐజిటి అంటాం. ఇది ప్రీ డయాబెటీస్ కండిషన్ అన్నమాట. ప్రీ డయాబెటీస్లో చాలా వరకు సిమ్టమ్స్ ఉండవండి. మీరు క్యాజువల్గా దేనికో బ్లడ్ టెస్ట్ చేయించుకుంటేనో ఏదో కొంచెం ఒక 4 ఎక్కువ ఉందండి, 5 ఎక్కువ ఉందండి మీ షుగర్ అని చెప్తారనమాట. సో ఒకసారి అలా వచ్చినప్పుడు మనం కొన్ని వేరే ఇతరత, అంటే మనం ఏ ఫ్యామిలీ హిస్టరీ చూసుకోవాలండి. మళ్ళీ ఇంకొక రోజు ఫాస్టింగ్ పీపీ అంటే పోస్ట్ ప్రాండియల్ చేయించుకుని కదో ఏమన్నా ఉన్నాయా, అంటే బ్లడ్ ప్రెషర్ ఉందా, కొలెస్ట్రాల్ ఉందా, లేకపోతే ఏమన్నా థైరాయిడ్ ఉందా, ఇవన్నీ చెక్ చేయించుకోవాలి ఒకసారి ప్రీ డయాబెటీస్ ఉంది అంటే. అధిక బరువు, స్థూలకాయులకు ముందస్తు మధుమేహం ముప్పు బాగా ఎక్కువగా ఉంటుంది. అధిక బరువు ఉన్నవారికి పురుషుల్లో నడుము చుట్టుకొలత 94 సెంటీమీటర్లు దాటినా, స్త్రీలలో 80 దాటినా వారికి మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగే శారీరక శ్రమ అసలు లేని వారికి, రక్తంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నవారికి, అధిక రక్తపోటు ఉన్నప్పుడు,
కుటుంబంలో అప్పటికే ఎవరికైనా మధుమేహం ఉంటే కూడా వారిలో ప్రీ డయాబెటిక్ సంకేతాలు కనిపించే అవకాశం ఉంది. ఏ మధుమేహం అయినా ప్రీ డయాబెటీస్ అయినా కూడా డైట్ లేకుండా ట్రీట్మెంట్ లేదు. ఫస్ట్ డైటెడ్ అనమాట. డైట్ ఎక్సర్సైజ్ అయిన తర్వాతే కథం ట్రీట్మెంట్లు అన్నీ పనిచేస్తాయి. డైటరీ ప్యాటర్న్ ఒకటి మారుతుందండి, అండ్ ఫిజికల్ యాక్టివిటీ మస్ట్ అనమాట అండి. నెగ్లెక్ట్ చేయకుండా ఈ రెండు చేయాలి. ఒకవేళ మనం వెయిట్ ఎక్కువ ఉంటే వెయిట్ తగ్గించుకోవటానికి ప్రయత్నం చేయాలండి. డయాబెటీస్కి అంటే మనం దాని ప్రోగ్రెస్ అవనీయకుండా ఆపాలి అంటే ఈ రెండు ముఖ్యమైనవి అనమాట అండి. మీరు ఇన్ని కిలోలు వెయిట్ తగ్గితే మీకు ప్రీ డయాబెటీస్ కండిషన్ నుంచి నార్మల్ అవ్వచ్చు. మెడిసిన్ స్టార్ట్ చేయాల్సిన కండిషన్ అంటే ఆయనకి అసోసియేటెడ్గా ఏమన్నా హార్ట్ కానీ ఇంకేదైనా పరిస్థితి ఉంటే దేనికైతే షుగర్ నార్మల్ అవ్వాలో వాళ్ళల్లో ఎప్పుడైనా మా చిన్న డోస్లో స్టార్ట్ చేయొచ్చు. కానండి నా యంగ్ పర్సన్ అంటే చిన్న వయసులో మేము ఏదో టెస్ట్ చేసినప్పుడు అది ప్రీ డయాబెటీస్ అని తేలితే తప్పకుండా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే ఇదే మొదలు పెడతాం. ఆహారం, శారీరక వ్యాయామం ఈ రెండే మధుమేహం పాలిట తారక మంత్రాలు. పిండి పదార్థాలు, కొవ్వు పదార్థాలు ఎక్కువగా తినేవారిలోనే షుగర్ వచ్చే ప్రమాదం ఎక్కువ. అందుకే డాక్టర్లు మధుమేహాన్ని నివారించుకోవాలంటే ఒకటి, పిండి పదార్థాలు ఎక్కువగా ఉండే అన్నంతో పాటు జంక్ ఫుడ్ను కూడా తగ్గించాలని చెబుతారు. అలాగే మాంసాహారంతో పాటు పాలు, పాలతో ఉత్పత్తి అయ్యే ఆహారాలను పూర్తిగా తగ్గించటం ద్వారా షుగర్ ముప్పును చాలా వరకు తగ్గించుకోవచ్చు. అలాగే నిత్యం 30 నిమిషాలకు మించి నడక, జాగింగ్, ఈత లేదా ఏదో ఒక గేమ్ లాంటి వాటి ద్వారా శారీరక శ్రమ చేయటం ద్వారా శరీరం ఇన్సులిన్ని చక్కగా ఉపయోగించుకుంటుందని, తద్వారా షుగర్ వచ్చే ప్రమాదం తగ్గుతుందని డాక్టర్లు చెబుతున్నారు. ప్రీ డయాబెటిస్ అన్నది మధుమేహానికి ముందు దశ. ఈ దశను ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా అది నేరుగా మధుమేహానికే దారితీస్తుంది. అందుకే ప్రీ డయాబెటిస్ దశలో కూడా డాక్టర్ని సంప్రదించి మందులు క్రమం తప్పకుండా వాడాల్సి ఉంటుంది. మందులతో పాటుగా బరువు ఎక్కువగా ఉంటే దానిని తగ్గించుకోవటం, కొవ్వులు, పిండి పదార్థాలను తగ్గించి ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారాలను తీసుకోవటం, నిత్యం 1 గంట పాటు వ్యాయామం చేయటం లాంటివి చేస్తే ప్రీ డయాబెటిస్ మధుమేహంగా మారకుండా చాలా కాలం పాటు వాయిదా వేయవచ్చు.